నమస్తే. నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే ప్రతి నెల మనము గోల్డ్ రేట్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ గత లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెలలో మనకు గోల్డ్ రేటు బాగా స్టెబిలిటీగా ఉందని చెప్పుకున్నాం. ఈ స్టెబిలిటీ అంటే ఎక్కువ పెరగదు, ఎక్కువ తగ్గదు. కానీ ఈ మే మంత్ నుంచి ఎలా ఉండబోతుంది, గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, బంగారం అయినా, వెండి అయినా ఎలా ఉండబోతుంది, న్యూమరాలజీ ప్రకారంగా ఈ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఏ డేట్ రోజున ఎలా ఉండబోతుంది, తగ్గుతుందా పెరుగుతుందా ఏంటి చూసుకొని గోల్డ్ని కొనుక్కోండి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లేదంటే అమ్మండి. ఇది కేవలం న్యూమరాలజీ పరంగా లెక్కలు వేసి ఆ రోజు స్థితిగతులను బట్టి ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది. మనకు మీరు కరెక్ట్గా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే నేనైతే డేట్లు ఇది రోజు పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ కూడా నేనేం చూసుకోను. కాకపోతే పెరుగుతుంది తగ్గుతుంది అది మాత్రమే చెప్పగలము. ఇక్కడ ఈ రోజు కన్నా నిన్నటి కన్నా ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఈ న్యూమరాలజీ ప్రకారంగా మనకు డేట్స్ తెలియజేస్తాయి. చూసుకొని మీరు కరెక్ట్గా దాన్ని స్టెబిలిటీ చేసుకోండి, నష్టపోకండి. ప్రతి మనిషి కూడా మంచి లాభాల బాటలో నడిచి మన దేశానికి గర్వకారణంగా మారి ఎవరు కూడా అప్పుల పాలవద్దు, ఇబ్బందుల పాలవద్దు అన్న ఉద్దేశంతో ఈ న్యూమరాలజీ ప్రకారం నేనైతే చేస్తున్నాను. మీకు ఇంకా కూడా మన లైఫ్లో మనం సక్సెస్ కావాలంటే ఒక మంచి మొబైల్ నంబర్ ఖచ్చితంగా కావాలి. అలాగే ఒక మంచి మ్యారేజ్ డేట్ కూడా కావాలి. మనము రీమ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. మన భార్యని మనమే, మన భర్తని మనమే అనేది మనం చేసుకుంటున్నాము. అలాగే చాలా మంది కూడా చేసుకుంటున్నారు. ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకోండి. ఈ ఆగస్ట్ 19/8/2026 రోజున 1/1 కోడ్ అనేది వస్తుంది. చాలా పవర్ఫుల్ కోడ్. మన ఏప్రిల్ కూడా 1/6 కోడ్లో చేసాం, అది కూడా చాలా పవర్ఫుల్గా ఉండేది. ఇప్పుడు రాబోయే ఆగస్ట్ 19 రోజున మీ యొక్క మ్యారేజ్ పవర్ని మార్చుకోండి. మీ పవర్స్ కూడా 100% మారతాయి. చాలా బాగుంటుంది. ఎటువంటి శత్రుత్వం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకుండా మనకు పీస్ఫుల్ లైఫ్ అనేది 100% ఉంటుంది. అందుకనే ఈ మ్యారేజ్ డేట్ చేసుకోండి. ఇంకా మీకు చెప్పగలిగింది ఏంటంటే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కదా, అంటే 2027లో లేదు, ఇంకా 2028 ఫిబ్రవరి నుంచి మళ్ళీ మన న్యూమరాలజీ మ్యారేజ్ డేట్స్ అనేటివి ఉన్నాయి. మీరు కూడా చూసుకొని ఈ మ్యారేజ్ పవర్ని ఖచ్చితంగా చేసుకోండి. క్లియర్గా ఏదైనా విషయాలు మ్యారేజ్ గురించి కానీ ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నాయి నంబర్స్, వాటికి కాల్ చేస్తే క్లియర్గా చెప్తాము. దీనికి సంబంధించిన ఫీజులు ఏంటి, ప్యాకేజ్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాము. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి మొబైల్ నంబర్, మంచి మ్యారేజ్ డేటు, కుబేరా ఎనర్జీస్. ఈ కుబేరా ఎనర్జీస్ మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలాగో అది కూడా చాలా వీడియోస్ నేను చేశాను, చూసి చేసుకోండి. పవర్ఫుల్గా మన పాజిటివ్ ఎనర్జీలో ఒక మంచి నంబర్స్తో మనం ఉంటే ఎక్కడా మోసపోకుండా, ఎటువంటి ఎనర్జీస్తో ఇబ్బంది కాకుండా మనకు మనమే సక్సెస్ చేస్తుంది. ఈ సక్సెస్ మాటలో చాలామంది కూడా ఎవరి మాటలు వినకుండా ఉంటారు, వాళ్ళ వేళ వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొంతమంది రకరకాలుగా విని మోసపోతూ ఉంటారు అందరి పట్ల. కానీ అలాంటి విషయాల్లో మనము దూరకుండా ఈ 3 ఎనర్జీస్ మనకుంటే మనదే సక్సెస్. ఎవరి దారిలో మనం వెళ్ళమో మన దారిలోకే దాదాపు రావాలి. అది కూడా మంచి దారులు అనేటివి ఉంటాయి. లీగల్గా చేసే పనులు మనం లీగల్గా వెళ్తుంటాము, ఇల్లీగల్గా చేసే పనులు మాత్రం ఇందులో ఉండవు. అందుకనే సూపర్ సక్సెస్ని ఇచ్చే న్యూమరాలజీ నమ్ముకోండి, 100% సక్సెస్ ఉంటుంది. చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మనం ఈరోజు గోల్డ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ నెల మనకు మే 2026 గురించి గోల్డ్ రేట్స్. ఇక్కడ 1కు సంబంధించి 1, 10, 19, 28 డేట్స్ ఉంటాయి. 2కు సంబంధించి
2, 11, 20, 29 ఉంటాయి. 3కి సంబంధించి 3, 12, 21, 30 ఉంటుంది. 4కి సంబంధించింది 4, 13, 22, 31 ఉంటుంది. అలాగే 5కి సంబంధించింది 5, 14, 23 ఉంటుంది. 6కి సంబంధించింది 6, 15, 24 ఉంటుంది. 7కి సంబంధించింది 7, 16, 25 ఉంటుంది. అలాగే 8కి సంబంధించింది 8, 17, 26 డేట్స్ ఉంటాయి. 9కి సంబంధించి 9, 18, 27 ఉంటుంది. ఈ డేట్స్లో మనకు గోల్డ్ ఎలా ఉంటుంది? ఒక్కొక్క నంబర్కి పాజిటివ్ని ఇచ్చే నంబర్, మనీ నంబరు ఏదైతే ఉందో ఆ రోజున ఎక్కువ పెరగడం, కొన్ని రోజుల్లో తగ్గడం అనేది జరుగుతుంది. ఇది చూసుకోండి. 1, 10, 19 ఏప్రిల్ 30 కన్నా కూడా కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. దీన్ని మీరు కరెక్ట్గా చూసుకోండి. ఈ రోజున గోల్డ్ మాత్రమే పెరుగుతుంది, వెండి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఏప్రిల్ 30 రోజు కూడా కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ రోజు కోడ్ని బట్టి. నెక్స్ట్ 28 రోజున వెండి పెరిగే ఛాన్స్ ఉంది, గోల్డ్ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 కానీ 20 కానీ 29 కానీ వెండి పెరిగే ఛాన్స్ ఉంది. 11th రోజున గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. తర్వాత 3, 12, 21, 30 ఇక్కడ తీసుకుంటే 3 రోజున గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. 12 రోజున సిల్వరు వెండి రెండు కూడా కరెక్ట్గా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ 1 పవర్ 2 పవర్ ఉంటే అదే చేస్తుంది. తర్వాత 21 కూడా సేమ్, 12 అయినా 21 అయినా అప్ అండ్ డౌన్స్ అనేటివి ఇస్తాయి, కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ 30 కూడా గోల్డ్ మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంది, సిల్వర్ అనేది పెరగదు. నెక్స్ట్ 4, 13, 22, 31 4 రోజున స్టెబిలిటీగా ఉంటుంది, పెద్దగా పెరగదు అనేది తగ్గదు. 13th రోజున గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది, వెండికి అంతా ఉండదు. తర్వాత 22 రోజున వెండి పెరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 31 రోజున కూడా మనకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ, సిల్వర్ కొద్దిగా తగ్గుముఖం పడుతుంది, గోల్డ్ కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. 5 రోజున గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది, ఏదైనా కానీ ఆ రోజు మంచి రోజు కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. ఇక్కడ 14th రోజున 50-50 అండి, నిన్నటి రోజున పెరిగే ఛాన్స్, అంటే 13th రోజున ఎట్లయితే పెరుగుతో ఈ రోజున కొద్దిగా తగ్గుముఖం పెట్టే ఛాన్స్ ఉంది. 2, 3 ఇక్కడ కూడా 50-50 ఉంటుంది, పెద్దగా ఛాన్స్ అనేది ఉండదు. 6, 15, 24 ఈ 6, 15, 24 రోజున కూడా 6 కానీ 15 కానీ గోల్డ్ పెరుగుతుంది. 24th రోజున వెండి పెరుగుతుంది. కానీ 2, 4 కాంబినేషన్ ఉంది కాబట్టి కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఏంటంటే మొత్తం క్లియర్గా చెప్పలేను కాబట్టి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టో మీ మొబైల్ నెంబర్ని బట్టో ఏదో అది క్లియర్గా చెప్పడం జరుగుతుంది, కాల్ చేయొచ్చు. 7, 16, 25 ఇక్కడ కూడా అంతగా పెరగదు. 16th రోజున కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. 25 రోజున వెండి పెరిగే ఛాన్స్ ఉంది. 16th రోజున గోల్డ్, అంటే అన్ని కూడా కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ నెల మే మంత్ కొంచెం బిజినెస్ మంత్ కాబట్టి యుద్ధం కూడా దాదాపు టోటల్గా ఈ మంత్లో స్మాష్ జరగకపోవచ్చు ఇక, ఎందుకంటే 4th మంత్ అనేది రాహుకి చాలా గొడవలు పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా జరిగింది. ఇక్కడ అదిగాక ట్రంప్ 14 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఆయన యొక్క ఆహాన్ని చంపుకోలేక ఇట్లనే కంటిన్యూ చేసినాడు కాబట్టి ఈ మే మంత్లో దాదాపు సమసిపోయే ఛాన్స్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ 8, 17, 26 ఇక్కడ కూడా కొద్దిగా డల్ అనేది ఉంటుంది. 26 రోజున వెండి పెరిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి. 8, 17 గోల్డ్ కానీ సిల్వర్ కానీ అంత పెద్ద ఛాన్స్ ఉండదు. 9th రోజున గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది కానీ వెండి అనేది అంత ఉండదు. 18, 27 రోజున కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, పెద్దగా మార్పులు ఏముండవు, చూసుకొని ముందుకెళ్ళండి. మొత్తానికి అయితే ఈ మంత్ ఏప్రిల్ మంత్ కన్నా కూడా మే మంత్లో కొద్దిగా పెరిగే ఛాన్స్ ఎక్కువ. 4th అంటే మనకు ఏప్రిల్ మంత్ అనేది రాహు మంత్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ వాతావరణము, యుద్ధం వాతావరణము, మన పెట్రోల్కి కానీ అన్నిటికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ ఇయర్ కూడా వేరే వాటి గురించి ఇబ్బంది పడ్డాం. అంటే ఈ మంత్లో, ఈ ఏప్రిల్ మంత్లో ఇబ్బంది పడినటివి మే మంత్, జూన్ మంత్ అంతగా ఉండవు.
చూసుకొని చిటికేసి బిజినెస్లు చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ డేట్ నేను 2026 ఇయర్ రెమెడీ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను. ఏప్రిల్ మంత్ అంతా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. డేట్స్ కొన్ని మంత్స్ కొన్ని బాగుంటాయి. ఇప్పుడు మే మంత్, జూన్ మంత్ చాలా బాగుంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.